దొంగనే దొంగ 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 అన్నట్టుగా ఉంటది. నకిలీ పత్రాలతో రిజిస్ట్రేషన్ వస్తే జైలుకేట. ఇక్కడ మీకు అసలు విషయం అర్థం కాలే, ఆయన చాలా క్లియర్ గా చెప్తాడు. నకిలీ పత్రాలతో రిజిస్ట్రేషన్ వస్తే జైలు, పత్రాలు లేకుండా వస్తే రిజిస్ట్రేషన్ చేస్తారు. అంతేకాదు, మొత్తం పత్రాలే ఉండద్దు, ఏం పత్రాలు లేకుండా వచ్చే రిజిస్ట్రేషన్ చేస్తారు. కానీ నకిలీ పత్రాలతో రావద్దు, ఎందుకంటే నకిలీ పత్రాలు మొత్తం ఈయన దగ్గరనే ఉంటాయి కదా, ఉన్న పత్రాలు మొత్తం ఈయన దగ్గరనే ఉంటాయి. కానీ మీరు పట్టుకా చెట్టు అంటే నకిలీ పత్రాలు కాబట్టి జైలు పోతారు. బిడ్డ ఏదైనా ఉంటే రండి, సెటిల్మెంట్ చేసుకుందాం అంతే. అలాంటి ఇద్దరిపై ఇప్పటికే కేసులు పెట్టాం. 22A నిషేధిత జాబితాపై ఇక గందరగోళమే లేదట. అబ్బా సపోర్ట్ కొట్టాలి నీకు, నువ్వు మామూలుగా సాల్వ్ గందరగోళం ఎందుకు లేదు తెలుసా? కొండాసురికి ఎపిసోడ్ వచ్చింది కానీ గందరగోళం లేదు ఇక్కడ. అసలు విషయం ఏంది, 22A నిషేధ జాబితాపై గందరగోళం లేదని చెప్పాడు. అదొక బక్వాస్. నిజంగా ఈయన లాంటి మంత్రులుగా ఉండడం ఈ దేశానికి పట్టినటువంటి దరిద్రం. రేవంత్ కేసీఆర్ ఎందుకు వదిలించుకున్నాడు ఈయన అనేది చాలా స్పష్టంగా అర్థమైపోయింది. ఈయన ఎంత అసలు ఈయనను మించి చిరంజీవి కాదు కదా ఈ దేశంలో ఏ యాక్టర్ పనిచేయడు. కమల్ హాసన్ కూడా పనికిరాడు. కమల్ హాసన్ కాదు, ఏ యాక్టర్ పనిచేయడండి. మహానటి అంటారు కదా, ఆ మహానటి తీసి మహానటుడు అనే ఒక పాట తీస్తే చాలా అద్భుతంగా ఉంటుంది పొంగులేటి మీద. ఎందుకంటే అసలు నేను ఒకసారి పోయినా అసలు ఈ వ్యవహారం ఎంత చూద్దాం, ఎంత క్రేజ్ ఎందుకని చెప్పిపోతే అసలు ఇట్లా పెట్టి చెల్లెమ్మ అక్కయ్య అన్నయ్య తమ్ముడు అనుకుంటా అనే మామూలు ఎలివేషన్ ఉంటుంది. అది ఘోరంగా ఉంటుంది. అసలు తెర ముందే ఇట్లా ఉంటుంది, తెర వెనక రూమ్కి వెళ్ళిన తర్వాత ఆయన ఫ్రస్ట్రేషన్ అంతా బయట ఇస్తూ ఉంటాడు. అసలు నాకు తెలిసితే అంత ఘోరాతి ఘోరమైనటువంటి నటుడు ఈ ప్రపంచంలో ఈ దేశంలో ఎవరు లేరు నాకు తెలిసితే. చాలా అద్భుతమైన నటన. అసలు తెర ముందేమో యాక్టింగ్ చేస్తాడు, తెర వెనుక కుట్రలు మామూలుగా ఉండవు. ఇప్పటికీ కూడా ఒక 10,000-15,000 ఎకరాల భూములను దోచుకున్నటువంటి దొంగ, పేదోళ్ళ భూములను, ప్రభుత్వ ఆస్తులను దోచుకున్నటువంటి దొంగ. ఇప్పుడు రాఘవ కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఇక్కడ, ఏది మణికొండ నానక్రమ్ దగ్గర. మొత్తం ఇల్లీగల్ భూమి, అది లీగలైజ్ లేనే లేదు. అసలు వాటర్ లేవు, అక్కడ వాటర్ లేవు, ఏవి లేవు. చాలా దారుణంగా ఉన్నది పరిస్థితి అక్కడ. ఆయన అక్కడ పెద్ద ఎత్తున గేటెడ్ అపార్ట్మెంట్ కడుతున్నారు, హైరైజ్ అపార్ట్మెంట్ కడుతున్నారు. ఎంత పెద్ద దొంగ, మామూలు దొంగ కాదు ఈయన, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మొత్తం ఒకసారి ఏమంటుండు, పొరపాటుతోనే నిషేధిత జాబితాలోకి సీఎం ఇల్లాట. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇల్లాట పొరపాటు వల్ల నిషేధిత జాబితాలో పోయిందట. అంటే ఇప్పుడు నిషేధిత జాబితాలో ఉన్నాయి అన్ని పొరపాటు వల్ల పోయినాయా, ఈయన ఒక్కందే పోయిందా పొరపాటు వల్ల? రేవంత్ రెడ్డి ఒక్కనిలే పొరపాటు వల్ల పోయింది, మిగతా మొత్తం చక్కగానే మిగతా అన్ని మంచిగా ఉన్నాయి. కానీ అన్ని బ్లాక్ లిస్టే. కానీ ఈయన ఒక్కరిని తీసేస్తారా? జియోలోకి వెళ్ళి ఒక్కని ఇల్లు ఎట్లా బయట తీసేస్తారు నాకు అర్థం కాదు. మళ్ళీ ఆన్లైన్లో జియోలు ప్రొసీడింగ్స్ అప్లోడ్ చేసిరు. సీఎం రేవంత్ రెడ్డి ఇల్లు ఒక్కదాన్ని తీసేసి మిగతా అన్ని అట్లా పెట్టి ఆన్లైన్ చేసిరు.